భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయినట్టేనంట. ఈ మాట చెప్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఒక ట్వీట్ చేసుకొచ్చాడు. భారత్ పాకిస్తాన్ల మధ్యన రాత్రంతా చర్చలు జరిపాను, ఆ చర్చలు ఫలించినాయి, ఇద్దరూ చాలా విఘ్నులుగా ప్రవర్తించారు, యుద్ధం ఆపడానికి సిద్ధపడ్డారు, ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను అని. 2 రోజుల నుంచి పాకిస్తాన్ అమెరికా వెంట పడుతుంది, అయ్యా నువ్వు ఆపిచ్చు అని చెప్పి. కారణం ఏంటి అంటే అనుకోకుండా కెలుక్కుంది. ముందు ఉగ్రవాద చర్య, దానికి ఏముంటుంది, గతంలో అయితే కనుక ఉగ్రవాద చర్య అంటే ఎవడు చంపాడు, వాడు వెనకాల ఉన్నటువంటి వాడు ఎవడు, వాడితో పాకిస్తాన్కి ఉన్న సంబంధాలు ఏంటి, ఇది చర్చలు జరిపి స్థానికంగా ఉన్న ఒక 2-3 అరెస్ట్ చేసి వాళ్ళు కూడా ఆ తర్వాత మాకేం సంబంధాలు లేదని నిరూపించుకుని బయటకు వచ్చేసి ఎవడో ఒకడికి చిన్న శిక్ష పడదో 2 నెలల్లో 3 నెలల్లో, అది కూడా భోజనం పెట్టాడనో ఇది అట్లా గడిచిపోయేది. అలాంటి స్టేజ్ నుంచి ఉగ్రవాద చర్య జరిగినప్పుడల్లా సరే ఎక్కడ మూలాలు ఉందో అక్కడికి, అంటే వచ్చినోడిని చంపడం కాదు, పంపించినోడిని చంపే కార్యక్రమం ప్రారంభించాడు నరేంద్ర మోడీ. అదే సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2. పంపించే ముఠాలన్నిటికీ ఒక చెక్ పెట్టేటటువంటిది. అయినా సరే మొన్న ఆసిఫ్ మునీర్ తనకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు 2 నెలల్లో తన పదవి పోబోతోంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి, ఒక వీరుడి కింద తయారు కావడానికి, మతపరమైనటువంటి చిచ్చు రేపడానికి పాకిస్తాన్ సైన్యాన్నంతా పోగేసుకుని మనమందరం అల్లా తరపున మనుషులు కాబట్టి మనం గెలిచి తీరాలి అన్నటువంటి ప్రకటనలు చేసి మతపరంగా రెచ్చగొట్టాడు. హిందువుల్ని కూడా రెచ్చగొట్టడం కోసం అని చెప్పేసి ప్రత్యేకించి ఇక్కడికి పంపించినటువంటి ఏదైతే కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫోర్స్ పేరుతో లష్కరే తోయిబా టీమును పంపించి వాళ్ళ చేత చంపించే ప్రయత్నం చేశాడు. ఆ చంపించే ప్రయత్నం కాదు, చంపించాడు. ఆ చంపేటప్పుడు కావాలి నువ్వు హిందువా ముస్లిం అని అడిగి కల్మా వచ్చారాదని చెప్పి ఆ తర్వాత సుంతి చేశారో లేదో చూసి ప్యాంటు లెప్పతీసి చూసి చంపేశాడు. తద్వారా ముస్లింలకి హిందువులకి మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడు. భారతదేశం చూస్తూ ఊరుకుంటుందా? తాట తీస్తానంది. వార్నింగ్ ఇచ్చినటువంటి వాడు నరేంద్ర మోడీ. ఎవరు వీళ్ళ మూలాలు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, బోలెడని సంస్థలు వచ్చినాయి. కాబట్టి ఆ సంస్థలన్నిటికీ సంబంధించిన ప్రధాన కార్యాలయాలు పాకిస్తాన్ లోపల ఉంటున్నాయి, శిక్షణ కార్యాలయాలు పిఓకేలో ఉంటున్నాయి. గతంలో సర్జికల్ స్ట్రైక్ 1లో ఒక పిఓకేలో కొడితే రెండోసారి తీసుకెళ్ళి బాలాకోట్లో ఎల్ఓసి లోపల పెట్టారు, దాన్ని కొట్టాం. కాబట్టి ఈ దఫా అయినా బుద్ధి రాలేదు. ఈ దఫా ఏం చేయాలి? ఏకకాలంలో 9 దాడులు చేశారు. 9 చోట్ల ఎన్ని వందల మంది చచ్చారో తెలియదు, 30, 50, 80, ఆ శిథిలాల కింద ఎవరున్నారో తెలియదు. ఓవరాల్గా పిఓకేలో 4 అయితే 3 అయితే అవతల ఉన్నటువంటి దాంట్లో 5, అట్లాగా 4 ఇక్కడైతే 5 అక్కడ, అంటే లోపల పాకిస్తాన్ బోర్డర్ లోపలనే పేల్చినటువంటి ఎక్కువ. తద్వారా పాకిస్తాన్కి ఒక పెద్ద షాక్ ఇచ్చారు. దాన్ని పాకిస్తాన్ యుద్ధంగా భావించింది, తమ దేశ సార్వభౌమాధికారానికి ప్రశ్నగా భావించింది. తమ దేశంలోని ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద స్థావరాల్ని అదొక రాజకీయ కార్యకలాపాల కింద, స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల కింద, ఎన్జిఓల కిందన భావించి ప్రపంచానికి చెప్పేటటువంటి పాకిస్తాన్కి అక్కడ చచ్చిన తీవ్రవాదుల శవాలతో పాటుగా వాళ్ళని పోషించేటటువంటి నాయకులకి సైన్యమే అండ అన్నటువంటి విషయం ప్రపంచానికి తనకి తానే తెలియజేసుకున్నట్టయింది. ఉగ్ర స్వర్గం పాకిస్తాన్ అన్నటువంటి విషయాన్ని బయట పెట్టడంలో భారత్ సక్సెస్ అయింది. భారత్ పని అయిపోయింది, విజయం సాధించేసింది. వాట్ నెక్స్ట్? పాకిస్తాన్కి అక్కడ సమస్య అయింది. ఈ ఉగ్ర దాడిని, ఉగ్రవాదుల దాడికి ఉగ్రవాదుల మీదనే దాడి ద్వారా సమాధానం చెప్పినటువంటి నరేంద్ర మోడీ విజయం అక్కడ ఉన్నటువంటి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి కష్టమైంది. ఆసిఫ్ మునీర్కి ఉనికికే ప్రమాదమైంది. ఉగ్ర దాడి చేపిస్తే తను హీరో అవుతాడు అనుకుంటే రివర్స్ దాడితో 0 అయ్యాడు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం యుద్ధం ప్రారంభించాడు. భారత సరిహద్దుల మీదకి డ్రోన్లతో దాడి ప్రారంభించాడు, యుద్ధ విమానాలతో దాడి ప్రారంభించాడు. భారత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ చేసింది. దాంతో పాకిస్తాన్ చిల్లరగా నష్టపోయింది. పాకిస్తాన్ చేతిలో ఉన్నటువంటి అమెరికా యుద్ధ విమానాలు చచ్చినాయి, తగలడ్డాయి, చైనాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు తగలబడ్డాయి. దీంతో పరువు పోవడం ఆయా దేశాల వంతైంది, ప్లస్ పాకిస్తాన్ వంతైంది. ఇంకా కొన్న రోజులు పోతే కనుక పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మిన ప్రతి ఒక్కడు కింద పడి చచ్చేటట్టున్నాడు. టర్కీ ఆయుధాలు విఫలమైనవి, బ్రిటన్ ఆయుధాలు విఫలమైనవి, పాకిస్తాన్ చేతిలో ఉన్న ప్రతి ఆయుధం విఫలమవుతుంది. పాకిస్తాన్ మీద వాడే చిన్నపాటి డ్రోన్ దగ్గర నుంచి అతిపెద్దదైనటువంటి ఆయుధం దాకా సర్వనాశనం చేసి వదిలిపెడుతోంది భారత్. భారత్ చేతిలో నుంచి వదిలిపెడితే సుదర్శన్ చక్రం అవుతుంది, పాకిస్తాన్ చేతిలో నుంచి వదిలిపెడితే ఎందుకు పనికిరాని అస్త్రం అవుతుంది. ఇక చివరికి సైనిక స్థావరాలను ఏం చేయలేకపోయింది, ఎయిర్ బేసులను ఏమీ చేయలేకపోయింది. వాటి టార్గెట్ చేసుకొచ్చినటువంటి అన్ని కుప్పకూలేటప్పటికీ రివర్స్ గేమ్ ప్రారంభించింది.
అందులో భాగంగా మేము కొట్టేసాం అని అక్కడ ప్రచారం చేసుకుంది. సరే నీ ప్రచారానికి మేమెందుకు వద్దంటాం, నీకు బహుమతి ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి నేవీ బేసులను కొట్టింది, అక్కడ ఉన్న ఎయిర్ బేసులను కొట్టింది భారత ఆర్మీ, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ బేసులను కొట్టింది. గిలగిల్లాడడం, విలవిల్లాడటం, శవాలు లెక్కేసుకోవడం పాకిస్తాన్ వంతు అవుతోంది. చివరికి దానికి కౌంటర్గా జనావాసాల మీద దాడి చేసి, ఎందుకంటే సైన్యాన్ని ఏం చేయలేకపోతున్నారు, ప్రభుత్వాన్ని ఏం చేయలేకపోతున్నారు, ఢిల్లీని టచ్ చేయలేకపోతున్నారు, కాబట్టి ఏదో ఒకటి చేసి చూపించాలి కాబట్టి సాధారణ ప్రజలు ఉండేటటువంటి వాళ్ళ మీద దాడులు ప్రారంభించారు. ఏదో తుపాకులతో, మిషన్ గన్స్తో, ఆర్టిలరీ గన్స్తో దాడులు. దాని సందర్భంగా రివర్స్లో కొడుతుంటే వాళ్ళ పోస్టులు లెగుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కేవలం జనావాసాల మధ్య 4 బాంబులు వేసి అది సంతుష్టీకరించుకుని బట్ ఆ బేసులు చేసాం, ఈ బేసులు చేసామంటే వాళ్ళు సోషల్ మీడియాలో గెలిచేసామని చెప్పుకునేటటువంటి పరిస్థితి. వాటిని భారతదేశం PAB ద్వారా ఫ్యాక్ట్ చెక్ పేరుతో చెక్ పెడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే సందర్భంలో వెళ్ళి పాకిస్తాన్లో అంట కట్టినట్టు కావాల్సినటువంటి అన్ని తాజాగా ఉగ్ర శిబిరాలు నేపేశారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి సైనిక బేసులు కానీ వీటన్నిటిని దెబ్బతీసి వచ్చింది. ఇక పాకిస్తాన్ బెత్తరపోతుంది. ఇప్పుడు IMFని అడిగితే అంత డబ్బులు అప్పిచ్చింది, ఒక 8,500 కోట్లు. దాన్ని తీసుకుని బతుకుదామన్నా ఇప్పుడు నష్టపోయినాయని కలిపి కనీసం 1,00,000 కోట్ల రూపాయలు అవుతాయి. అవన్నీ ఎప్పుడు సెట్ చేసుకోవాలో తెలియదు. యుద్ధం ఇలాగే కొనసాగితే కనుక పాకిస్తాన్ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అందుకని అర్జెంటుగా అమెరికాని బతిలాడింది, చైనాని బతిలాడింది. ఇద్దరూ కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మాకేం ప్రాబ్లం, మేమేం యుద్ధం చేయట్లేదు, యుద్ధం చేస్తుంది అది మేము సమాధానం చెప్తున్నాం అంతే. ఆత్మరక్షణ యుద్ధం చేస్తున్నాం మేము, తీవ్రవాదులను పంపించి అది యుద్ధానికి వచ్చింది, సమాధానం చెప్పాం. ఆ తర్వాత అది దాడులకు వచ్చింది, మేము దాన్ని తిప్పికొట్టాం. అదే సందర్భంలో మూలాలైనటువంటి లాహోర్ ఎయిర్ బేస్ దగ్గర నుంచి అవాక్స్కి సంబంధించినటువంటిది కూల్చడం కానీ ఇట్లాంటివి చేసాను తప్పించి మేమేం చేయట్లేదు కదా అంది. ఇప్పుడు అదే మొక్కని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి చెప్పుంటారు అడిగితే. అందుకని ట్రంప్ యుద్ధం లేదు, ఇద్దరు ఒప్పుకున్నారని చెప్తున్నాడు. ఇవాళ రాత్రికి చూడాలి. పాకిస్తాన్ ఏదైనా చేస్తే భారతదేశం 2 చేస్తుంది. పాకిస్తాన్ ఆగిందంటే భారతదేశం ఏమీ చేయదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో చూడాలి.